ఓకే. ఓ ఇద్దరు ఎక్కడ చాలు నేను అక్కడ అన్నా నువ్వు వెనక్కిరా, మీరు అడ్డం వస్తే మేము తీసుకుంటాం, మీ ఇష్టం బాబు. వెనక్కిరా, మీరు రండి, మీరు రావాలి. పెట్రోల్ డీజిల్ వెంటనే ఉచిత గ్యాస్ వెంటనే మీరు ఈ పక్క తీయండి. వెంటనే తెచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే హామీలు ఫుల్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వర్ధిల్లాలి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. హామీలు ఫుల్. ఉచిత గ్యాస్ ఏమైంది? పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే ధరలు వెంటనే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది మాత్రం కాదు, ఇది ప్రతి పార్టీకి సంబంధము, ప్రతి మనిషికి సంబంధము, ప్రతి వృద్ధుడికి, ముసలోళ్ళకి, పిల్లలకి అందరికీ సంబంధించిన విషయం ఇది ఈ ధర్నా కార్యక్రమం. ఎందువల్ల అంటే కనీసం చాలా బీదస్తుడైన ఒక వ్యక్తి టీవీఎస్ 50 కొనుక్కొని ఒక ½ లీటర్ డీజిల్ పెట్రోల్ పోయించుకొని పోవాలనుకున్నా కూడా ఈరోజు ఆ ½ లీటర్ పెట్రోల్ పోయించుకుంటే శక్తి కూడా లేకుండా ఉండే పద్ధతిలో ఈ రేట్లు పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడమే కాదు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కరెంటు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవన్నీ మేము తగ్గిస్తాం, ప్రజల్ని కాపాడుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధుడే బాధు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచడంలో కానీ, పథకాలు ఇవ్వకుండా ఉండి ఎగ్గొట్టడంలో కానీ, ప్రతి దానిలో మాత్రం కూటమి గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యమైన పనులు ఎవరు ఏ గవర్నమెంట్ ఎప్పుడూ చేయలేదు. ఆ పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీలో పార్థసారథి అనే ఒక మినిస్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొదుపు కార్యక్రమం చేపట్టాల ప్రతి ఒక్కళ్ళు అని, కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలలో ప్రయాణం చేయకూడదు, ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ పాటించాలని చెప్తూ ఉన్నాడు. చెప్పే టైంలోనే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అక్కడ ఆ మాటలు కంప్లీట్ కాకముందేనే ఆయన వెళ్ళిపోయి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పెద్ద కాన్వాయ్. ఈ విధంగా అంటే ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా సరే ఏమి చెప్పినా సరే ఇనే కార్యక్రమం మంది కాదు, అది ప్రజలదేను. మనం మాత్రం ఇదే జల్సాలు చేయాలా అనే పద్ధతిలో వాళ్ళందరూ కూడా పాటిస్తుంటారు. యాక్చువల్గా
చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి తాడేపల్లి వస్తారు, అమరావతికి వస్తారు. ముగ్గురు 3 ఫ్లైట్లలో వస్తారు. మళ్ళా పోయేటప్పుడు ముగ్గురు 3 ఫ్లైట్లలో పోతారు. ఒకవేళ ఈ పొదుపు కార్యక్రమం పాటిస్తాము, కొంచెమైనా పద్ధతులు పాటిస్తాము అని అనుకుంటే ఒకే దానిలో రావచ్చు, ఒకే దానిలో కూడా పోవచ్చు. అటువంటి ఏమాత్రము వాళ్ళకి పొదుపు అనేది ఏమాత్రం కనిపించదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయన ప్రభుత్వంలో పొదుపు కార్యక్రమము అనేది ఏ రూపంలో కనిపించదు. ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పాడు, సంపద సృష్టించి ప్రజలను అందరినీ కాపాడుతాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆకాశం సైడు చూడటం మొదలుపెట్టాడు. నాకు ఏమీ కనిపించడం లేదు, ఎక్కడి నుంచి తేవాలా, ఈ స్టేట్ని ఎట్లా నడపాలా అనే కార్యక్రమం మాటలు చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారే పరిపాలించారు. ఆయన పరిపాలించి ఆయన వదిలేసిపోయేటప్పుడు 100 కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ కెపాసిటీ ఏమిటి, స్టేట్లో ఎలా ఉంది అనేది ఆయనకు బాగా తెలుసు. అదే గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు నాకు కులము మతము పార్టీ అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఆయన ఏది చెప్పింది ఏ రూపంలో కూడా ఒకటి చేయలేదు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఆయన 14-19లో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు రుణమాఫీ చేస్తాను అన్నాడు. రుణమాఫీ కాదు కదా, ఏది అసలు ఆలోచనే చేయలేదు. ఇప్పుడు ఏదో సూపర్ 6, సూపర్ 7 అని చెప్పడమే జరిగింది, కానీ ఏది పాటించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత కూడా ఒక గవర్నమెంట్ గ్యాప్ వస్తే మళ్ళా ప్రయత్నిస్తాడు, ఏమిటి ఏ విధమైన అబద్ధాలు చెప్పాలా, ఎలా చెప్పాలా అనేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసిన వ్యక్తి తర్వాత ఏమన్నా మాట్లాడతాడేమో, ఏ విధమైన మాటలు మాట్లాడతాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా ఒక్క మాట అయినా మంచిగా మాట్లాడతాడేమో, ప్రజల తరఫున మాట్లాడతాడేమో అని చూస్తున్నారు. ఏ రోజు కూడా నోరు ఎత్తి మాట్లాడిన దాఖలాలు ఏమాత్రం లేదు. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని నిందలేసినారు. ఏదో ఆడవాళ్ళందరినీ కిడ్నాప్ చేసినారు, ఆడవాళ్ళందరినీ ఎక్కడికో తీసుకుపోయినారు అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు జరుగుతున్నాయో ఒక్కరోజు కూడా ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుండాది అనే మాట ఎప్పుడూ మాట్లాడాలి. అంటే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వీళ్ళు మాటలు చెప్పడం వరకే కానీ చేసే దాఖలాలు ఏమాత్రం లేవు. కాబట్టి నేను ఒకటే, ఈరోజు ర్యాలీ ధర్నా కార్యక్రమం ఏమిటంటే మనకు డీజిలు పెట్రోల్ రేట్లు తగ్గించి ప్రజల్ని కాపాడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.